హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 51 అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి జూలై 31, టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో ఇవాళ టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే నథింగ్ వాళ్ళ దగ్గర నుంచి అనమాట. సో నథింగ్ వాళ్ళ మన ఇండియాలో అయితే నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో నథింగ్ ఫోన్ 2A యొక్క తమ్ముడు అని చెప్పుకోవచ్చు దీని అయితే. సో ఎందుకంటే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో అంత వర్తి అనిపించలేదు అనమాట. ఫస్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మీకు 6.78 ఇంచెస్ AMOLED OLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 7350 చిప్ సెట్ అయితే వస్తుంది. ఆ చిప్ సెట్స్ వస్తున్న ఫస్ట్ ఫోన్ కూడా అయితే ఇది అవుతుంది అనమాట. బడ్జెట్లో అయితే 50 MP మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మీకు 32 MP ఉండేది, ఇప్పుడు 50 కెమెరా అయితే చేశారనమాట. సో అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇంతకుముందు మీకు నథింగ్ ఫోన్ 2A 45 watts అయితే ఉండేదన్నమాట. సో మేజర్గా ఒక 2 చేంజెస్ అయితే చేశారనమాట. ఈ 2 చేంజెస్ చేస్తూ మనకు నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక బేస్ వేరియంట్ మీకు 27,999 పెట్టేశారు. హై వేరియంట్ మీకు 29,999 పెట్టారనమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజింగ్ అయితే అయిపోయింది. సో నథింగ్ మ్యాన్ సగం చెప్పాలంటే పట్టించుకోరు చాలా మంది, అయినా అంత అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారు. వీళ్ళు కెమెరా బాగుంది, బ్యాటరీ బాగుంది, అంతేకాకుండా ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో అవంతా కూడా ఏం పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో చాలా తక్కువ అయితే ఇస్తున్నాయి. సో కంపేరిటివ్ నథింగ్ ఫోన్ 2A, నథింగ్ ఫోన్ 2A ప్లస్లో మనకు ఏం చేంజెస్ అయితే కనిపించావు అనమాట. సో కెమెరా చిప్ సెట్ తప్ప తీసుకొచ్చిన మొబైల్ని మళ్ళీ తీసుకురావడం, కొన్ని చేంజెస్ చేస్తూ అనేది నాకైతే నచ్చలేదు అనమాట. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి ఫోన్ అయితే తీసుకొస్తుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే గూగుల్ దగ్గర నుంచి అనమాట. సో గూగుల్ మనకు రేపు ఆగస్ట్ 13th రోజు అయితే Pixel 9 సిరీస్ వాచ్లో మనకు 3 సిరీస్ అయితే తీసుకురాబోతుంది కదా. సో ఇవాళ ఏదైతే Pixel Watch 3 అయితే ఉందో, సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ బయటికి రావడమే జరిగింది అనమాట. 41mm సైజ్, అంతేకాకుండా 45 సైజెస్లో మీకు ఈ 2 వాచెస్ అయితే రావచ్చు అనమాట. సో Pixel 3 వాచెస్ అనేవి ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా అప్గ్రేడ్ చేస్తూ తీసుకొస్తున్నారు మీరు. బ్లూటూత్ 5 కనెక్టివిటీ కావచ్చు, హెల్త్ ట్రాకింగ్, బ్లడ్ ట్రాకింగ్, సో రన్నింగ్ మెట్రిక్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా మీకు ఏదైతే బ్యాండ్స్ అయితే ఉన్నాయో చాలా కలర్ఫుల్ బ్యాండ్స్ అయితే తీసుకొస్తున్నారు. లెదర్ బ్యాండ్స్ కూడా తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ లీక్ అవ్వడమే జరిగిందనమాట. సో రేపు ఆగస్ట్ 13th రోజు మనకు Pixel 3 సిరీస్ కూడా ఈ వాచ్లో మనం అయితే చూడబోతున్నాం అనమాట. ఏ విధంగా అయితే ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐటెల్ దగ్గర నుంచి అనమాట. ఐటెల్ ఇవాళ మన ఇండియాలో అయితే ఐటెల్ బడ్స్ ACE ENC అనే పేరుతో ఒక బడ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది సెకండ్ జనరేషన్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు అయితే బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 50 hours పే బ్యాక్ టైం అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా 10 minutes ఛార్జ్తోని. అంతేకాకుండా 10mm డ్రైవ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు డ్యూయల్ టోన్ డిజైన్తో తీసుకొస్తున్నారు వీళ్ళు. బ్లాక్, వైట్, బ్రౌన్ కలర్స్లో మీకు అయితే 3 కలర్స్ ఈ బడ్స్ అయితే అవైలబిలిటీగా అయితే ఉన్నాయన్నమాట. సో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కావచ్చు, IP5X డ్యూరబిలిటీ రెసిస్టెంట్ కావచ్చు. ఈ విధంగా మనకు చాలా స్పెక్స్తో మనకైతే సో ఇవాళ ఐటెల్ మన ఇండియాలో అయితే ఐటెల్ ACE బడ్స్ 2 అయితే మన ఇండియాలో లాంచ్ చేయడమే జరిగింది. సో ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి కేవలం మనకు 1399 అయితే తీసుకొచ్చారనమాట. సో మీరు ఒక బడ్స్ చూస్తూ ఉంటే కనుక సో ఒక చెక్అవుట్ అయితే చేయండి. సో ఐటెల్ వాళ్ళ కొత్త బడ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే OpenAI దగ్గర నుంచి అనమాట. సో మనకు ChatGPT మనం చూస్తూ ఉంటాం కదా. సో ChatGPTలో మనం అయితే టైప్ చేస్తే మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది కదా. సో సంథింగ్ అనే డేటా అనేది, కంటెంట్ అనేది పై నుంచి ఎవరైతే OpenAI ప్రీమియం యూజర్స్ ఉన్నారో, అదే సబ్స్క్రైబర్స్ డబ్బులు కట్టి మంత్లీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వాయిస్ మోడ్ని కూడా వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగిందనమాట. ఇకపై మీరు OpenAIలో అదే ChatGPTలో మీరు మీ వాయిస్తో కూడా మీరు అయితే సర్చింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఆ ఫీచర్ని అయితే ప్రీమియం మెంబర్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకొని అయితే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ChatGPT 4లో మనకైతే OpenAI వాళ్ళు అయితే వాయిస్ మోడ్ని కూడా రోల్అవుట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. సో జియో మనకైతే అయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఉన్నాయో అవి హైక్ అయితే చేసేసింది కదా. సో మరొక 2 ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో దాంతోపాటు మీకు కొన్ని OTT ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఇస్తుంది అనమాట. ఒక 2 ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి 329 ప్లాన్ తీసుకొచ్చారు. మీకు 1.5 GB డేటా వస్తుంది, 28 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే కదా. ఈ ప్లాన్ మనకు ఇంతకుముందు ఉన్నప్పుడు మనకు ఏ సబ్స్క్రిప్షన్
సబ్స్క్రిప్షన్ ఇవ్వకపోయేది కదా, ఇప్పుడు ఈ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు జియో 7 Pro ఒక ప్రీమియం అయితే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఇంకో ప్లాన్ కూడా తీసుకొచ్చారనమాట. 666 ఉన్న ప్లాన్ వీళ్ళైతే 949 అయితే చేసేసారనమాట. 84 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది, 2 GB డేటా వస్తుంది కదా. ఈ ప్లాన్ పైన మీకైతే హాట్స్టార్ ప్రీమియం అయితే ఇస్తున్నారనమాట. 90 days పాటు మీరైతే ఎంజాయ్ అయితే చేయొచ్చు హాట్స్టార్ OTT అనేది. సో ఇలా ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తూ ఒక 2 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవాళ జియో లాంచ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 2 ప్లాన్ మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే టెక్నో దగ్గర నుంచి అనమాట. టెక్నో క్యామియో సిరీస్లో మనకు 30 సిరీస్ అయితే వచ్చేసింది కదా. అందులో మనకు కొత్త మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు అనమాట. టెక్నో క్యామియో 30s Pro అనే పేరుతో మొబైల్ తీసుకురాబోతున్నారు. ఆ మొబైల్ యొక్క స్పెక్స్ వల్ల కంప్లీట్గా లీక్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈ మొబైల్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ హెలియో G10 100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 50 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ మనకైతే బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్స్ మీకు అవైలబిలిటీగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ మనకు త్వరలో అయితే ఇండియాలో లాంచ్ చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ అనేది టెక్నో క్యామియో 30s Pro మొబైల్ యొక్క డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఇవాళ మనకు నెట్లో అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే HMD దగ్గర నుంచి అనమాట. HMD మనకి ఇవాళ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ మేము ఆగస్ట్ 28 రోజు లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఒక పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో HMD వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అయితే ఫ్లిప్ ఫోన్ అయితే చూడబోతున్నాం అనమాట ఆగస్ట్ 28 రోజు అయితే. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదనమాట. సో నోకియా ఫోన్ ఏదైతే ఫ్లిప్ ఫోన్ అయితే ఉందో, సో దాన్ని సేమ్గా అయితే ఈ బార్బీ ఫోన్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇందులో మీకు అయితే పింక్ కలర్లో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట, ఫ్లిప్ ఫోన్ అనేది. సో బార్బీ ఫ్యాన్స్ కోసం ఈ ఎడిషన్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు వీళ్ళైతే. కంప్లీట్ గా పింక్ కలర్ లో మీకు అయితే ఉంటుంది. HMD వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు బార్బీ ఫ్లిప్ ఫోన్ అనేది కూడా త్వరలో అయితే రాబోతుంది అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 51 మీకు అయితే నచ్చింది అనుకుంటా. నచ్చినాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.